హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, దసరా పండుగ సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సుల పైన బంపర్ ఆఫర్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. సో చాలా కోర్స్ కాస్ట్ అయితే తగ్గించడం జరిగింది. గ్రూప్ 2 ఫుల్ కోర్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, సచివాలయం ఫుల్ కోర్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, డిఎస్సి కోర్సులు అన్నిటిపైన కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూసి వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. పండుగ అయిపోయాక మళ్ళీ ఆఫర్స్ అన్నీ కూడా ఉండవు. నార్మల్ ప్రైజెస్ వస్తే చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఉపయోగించుకోండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. చిన్న లైక్ చేసి స్టార్ట్ చేయండి. గాయ్స్, ఎవరైతే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మరి పార్ట్ ఏ పార్ట్ బి రెండిటిపైన కూడా 20,000కు పైగా ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరిగిందండి. ప్రారంభ ఆఫర్ కేవలం ₹299 మాత్రమే అందిస్తున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండ్ సబ్జెక్ట్ వైజ్గా మరి టెస్టులు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. పార్ట్ ఏ పార్ట్ బి. జస్ట్ 299 అండి ఆఫర్ ఇది. ఎక్కువ రోజులు ఉండదు. ముందుగా యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని డెమో చూసినాక తీసుకోండి. అదేవిధంగా గ్రామవార్డు సచివాలయం కేటగిరీ 1 కోసము 50,000 క్వశ్చన్స్తో మరి చాలా భారీ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మరి దీని యొక్క ప్రత్యేకత, ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ పైన 600కు పైగా టెస్టులు ఉంటాయి. సబ్జెక్టుల వారీగా ప్లస్ చాప్టర్ల వారీగా అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. ప్రతి టాపిక్కి ఉచిత పీడిఎఫ్ అందిస్తున్నాము. 10 గ్రాండ్ టెస్టులు కూడా మరి అందజేస్తున్నాము. కేవలము ₹199 మాత్రమే. దసరా ఆఫర్ అండి. 500 కోర్స్ని జస్ట్ ₹199కే అందిస్తున్నాము. ఆఫర్ కొద్ది రోజుల్లోనే ముగుస్తుంది. అంతేకాకుండా గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఇంకా అవైలబుల్గా ఉందండి. కేవలం ₹97. ఇది కూడా అతి త్వరలోనే ఆఫర్ అయితే క్లోజ్ అవుతుంది. త్వరగా ఉపయోగించుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లపై సోదాలు నిర్వహించి 100 కోట్ల క్రిప్టో స్కామ్ బయటపెట్టింది. అయితే ఈ ఆపరేషన్ పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఆపరేషన్ చక్ర 2. వివరాలు చూద్దాం. భారతదేశంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దేశవ్యాప్తంగా 76 ప్రదేశాలలో సోదాలు నిర్వహించి సైబర్ నేరగాళ్లపై భారీ అణచివేతను ప్రారంభించింది. మరి ఆపరేషన్ చక్ర 2గా పిలువబడే ఈ ఆపరేషన్ 100 కోట్ల క్రిప్టో స్కామ్తో సహా సైబర్ ఎనేబుల్డ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ యొక్క 5 వేర్వేరు కేసులను నమోదు చేసిన తర్వాత ప్రారంభించబడింది. మరి 100 కోట్ల క్రిప్టో కరెన్సీ స్కామ్ దర్యాప్తులో ఉన్న కేసుల్లో ఒక క్రిప్టో కరెన్సీ మోసపూరిత పథకం భారతీయ బాధితులకు 100 కోట్లకు పైగా నష్టం కలిగించినట్లుగా ఇక్కడ తెలియజేశారు. మరి మోసగాళ్లు నకిలీ క్రిప్టో కరెన్సీ మైనింగ్ ఆపరేషన్ ముసుగులో అనుమానం లేని భారతీయ పౌరులను మోసగించడమైతే ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్. భారత వైమానిక దళంలో ఉన్న SU అంటే సుఖోయ్ 30 అని అర్థము. MKI యుద్ధ విమానాలలో అప్గ్రేడ్ చేసిన స్వదేశీ అధునాతన రాడర్ వ్యవస్థ పేరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, విరూపాక్ష. ఏంటది? విరూపాక్ష. వివరాలు చూద్దాం. భారత వైమానిక దళము దాని SU అంటే సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల కోసము సమగ్రమైన అప్గ్రేడ్ ప్రోగ్రామ్ను చేపడుతుంది. విరూపాక్ష అని పిలువబడే స్వదేశీ అధునాతన రాడర్ వ్యవస్థ యొక్క ఏకీకరణ ఈ అప్గ్రేడ్ యొక్క ప్రధాన అంశము. ఈ ప్రయత్నము SU-30 MKI ఎయిర్క్రాఫ్ట్ యొక్క సామర్థ్యాలను పెంపొందించే ఒక పెద్ద చొరవలో భాగము. స్వదేశీ రక్షణలో పెట్టుబడి. సుఖోయ్ 30 MKI ఫ్లీట్ కోసము IAF అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అప్గ్రేడ్ ప్రోగ్రాం యొక్క ముఖ్యమైన ప్రయత్నము. దీని బడ్జెట్ 65,000 కోట్ల కంటే ఎక్కువ. ఈ కార్యక్రమం క్రింద 84 విమానాలు స్వదేశీ నవీకరణకు లోనవుతాయి. ఇందులో అధునాతన రాడర్ వ్యవస్థ మరియు భారతదేశంలో అభివృద్ధి చేయబడిన ఆయుధ సాంకేతికత ఉన్నాయి. విరూపాక్ష రాడర్ పరిచయం సైనిక రంగంలో భారతదేశం యొక్క స్వావలంబన సాధనలో చెప్పుకోదగ్గ పురోగతిని సూచిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్. ఇటీవల వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారము ఉద్యానవన ఉత్పత్తి స్థిరమైన వార్షిక నివేదిక గురించి క్రింది వాటిలో సరైన సమాధానము. ఆన్సర్ ఆప్షన్ డి అండి. A మరియు B రెండు సరైనవి. చూద్దాం.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 1.37% పెరిగి 351.92 మిలియన్ టన్నుల ఉత్పత్తి అయితే చేసినట్లుగా తెలుస్తుంది. మునుపటి సంవత్సరంతో పోలిస్తే సుమారు 4.74 మిలియన్ టన్నుల లేదా 1.37% పెరుగుదలను సూచిస్తుంది. వివరాలు చూద్దాం. మరి భారతదేశం యొక్క ఉద్యానవన ఉత్పత్తి స్థిరమైన వార్షిక పెరుగుదలను చూసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1.37% పెరిగి 351.92 మిలియన్ టన్నులకు చేరుకుంది. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారము మెరుగైన ఉత్పాదకత మరియు సామర్థ్యము ఈ వృద్ధికి కారణమైంది. రికార్డ్ బ్రేకింగ్ ప్రొడక్షన్ అంటూ తెలుస్తుంది. చూద్దాం. 2022-23లో ఉద్యాన పంటల విస్తీర్ణము మరియు ఉత్పత్తికి సంబంధించి రెండవ ముందస్తు అంచనాలు భారతదేశ మొత్తం ఉద్యానవన ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరుకుందని సూచిస్తున్నాయి. మరి ఈ అంచనా మునుపటి సంవత్సరంతో పోలిస్తే సుమారుగా 4.74 మిలియన్ టన్నులు కాగా 1.37% పెరుగుదల సూచిస్తుంది. వర్గ నిర్దిష్ట ఉత్పత్తి అంచనాలు చూద్దాం. పండ్ల ఉత్పత్తులు చూసినట్లయితే 2022-23లో పండ్ల ఉత్పత్తి 108.34 మిలియన్ టన్నుల అంచనా వేయగా గత ఆర్థిక సంవత్సరంలో ఇది 107.5 మిలియన్ టన్నులు. మరి కూరగాయల ఉత్పత్తి చూసినట్లయితే 2021-22లో 209.14 మిలియన్ టన్నుల నుంచి 2022-23లో 212.91 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా వేశారు. నెక్స్ట్ తోటల పంటల ఉత్పత్తి 2021-22లో 15.76 మిలియన్ టన్నుల నుంచి 2022-23లో 16.05 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా వేయబడింది. ఇది సుమారుగా 1.78% వృద్ధిని సూచిస్తుంది. బంగాళాదుంప ఉత్పత్తి 2021-22లో 56.18 మిలియన్ టన్నుల నుంచి 60.54 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా వేశారు. నెక్స్ట్ వన్, టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్న 18 ఏళ్లలోపు వయసు ఉన్న పిల్లలకు మిఠాయ్ పేరుతో ఆర్థిక సహాయం అందించనున్న రాష్ట్రము. మిఠాయ్ అనేటువంటి పేరుతో ఏం రాష్ట్రం అండి? ఆప్షన్ సి కేరళ రాష్ట్రము. వివరాలు చూద్దాం. కేరళలో వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయము 2 లక్షలు దాటినందున టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్న వారికి సహాయాన్ని అందించే రాష్ట్ర ప్రభుత్వ మిఠాయి పథకానికి 18 ఏళ్లలోపు వయసున్న దాదాపు 1200 మంది పిల్లలు అర్హులు కాదు. టైప్ 1 డయాబెటీస్ మరియు మిఠాయి పథకం. టైప్ 1 డయాబెటీస్ అనేది దీర్ఘకాలిక పరిస్థితి. ఇది క్లోమము తక్కువ లేదా ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒకప్పుడు ప్రధానంగా పిల్లల్లో కనిపించిన ఇప్పుడు పెద్దల్లో కూడా ప్రభావితం చేస్తుంది. ఎటువంటి నివారణ అనేది లేదు దీనికి. మరియు రోగులు వారి రక్తంలో చక్కెర స్థాయిలను ఇన్సులిన్ ఇంజెక్షన్లు మరియు జీవనశైలి సర్దుబాటు ద్వారా నిర్వహించాలి. ఇది చాలా ఖరీదైనదిగా కూడా మనకు తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న ప్రతిష్టాత్మక దుర్గా భారత్ సమాన్ పురస్కారము శాస్త్రీయ సంగీతంలో నిపుణులకు ఏ రాష్ట్రం అందజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పశ్చిమ బెంగాల్. హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు మరియు స్వరకర్త పండిత్ అజోయ్ చక్రబర్తికి పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ప్రతిష్టాత్మక దుర్గా భారత్ సమ్మాన్తో సత్కరించారు. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన విశేషమైన సేవలకు నిదర్శనము. మరి ఆయన ఈ అవార్డు భారతీయ శాస్త్రీయ సంగీతం యొక్క గొప్ప వారసత్వాన్ని పరీక్షించడంలో మరియు ప్రచారం చేయడంలో ఆయన చేసిన అమూల్యమైన పాత్రకు గుర్తింపు. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్తో పాటుగా ఇటీవలి విజయవంతమైన చంద్రయాన్ మిషన్కు గాను బోస్ తన మొదటి ఎడిషన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి ఈ అవార్డును ప్రదానం చేసింది. మొదటి ఎడిషన్. ఓకే. నెక్స్ట్ వన్, మిలాన్ 24 బహుపాక్షిక నౌకాదళ వ్యాయామం 2024 కోసము మిడ్ ప్లానింగ్ కాన్ఫరెన్స్ వ్యాయామం 19 ఫిబ్రవరి నుంచి 27 ఫిబ్రవరి 2024 ఎక్కడ నిర్వహించనున్నారు? ఆప్షన్స్ అండి, విశాఖపట్నంలో. నెక్స్ట్ వివరాలు చూద్దాం. 19 ఫిబ్రవరి నుంచి 27 ఫిబ్రవరి 2024 విశాఖపట్నంలో మిలాన్ 24 కోసము మిడ్ ప్లానింగ్ కాన్ఫరెన్స్ను నిర్వహించేందుకు ఇండియన్ నేవీ సిద్ధంగా ఉంది.
ఈ ఈవెంట్ భారతదేశ నిబద్ధతను ప్రదర్శిస్తూ మిలాన్ వ్యాయామాన్ని నిర్వహించే సుదీర్ఘ సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది. మరి అంతర్జాతీయ సముద్ర సహకారాన్ని రూపొందించడానికి మిలాన్ యొక్క మూలాలు. మిలాన్ ద్వైపాక్షిక బహుపాక్షిక వ్యాయామ నౌకాదళ వ్యాయామము 1995లో భారత నావికాదళం ప్రారంభించింది. ప్రారంభంలో ఇది భారతదేశం యొక్క లుక్ ఈస్ట్ పాలసీతో సమలేఖనం చేయబడింది. లుక్ ఈస్ట్ పాలసీని భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టారండి? ఏ ప్రధాని ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లేదా మీకు తెలియకపోతే లుక్ ఈస్ట్ పాలసీ అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా? మరియు సెక్యూరిటీ అండ్ గ్రోత్తో అభివృద్ధి చెందింది. ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ సాగర్ గౌరవప్రదమైన ప్రధాని నరేంద్ర మోదీ చొరవ. మిలాన్ స్నేహపూర్వక విదేశాల నుంచి భాగస్వామ్యానికి తలుపులు తెరవడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారత నావికాదళంలో ఇటీవల ప్రవేశపెట్టిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యార్డ్ 12706 ఇంపాల్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఇంపాల్ అనేటువంటి మిసైల్ డిస్ట్రాయర్ రూపొందించిన సంస్థ. ఆప్షన్ సి మజాగావ్ డాక్యార్డ్ షిప్ బిల్డర్స్. భారత నావికా దళానికి ఒక ముఖ్యమైన అభివృద్ధిలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యార్డ్ 12706 ఇంపాల్ అధికారికంగా అక్టోబర్ 22, 2023న భారత నావికా దళానికి బదిలీ చేయబడింది. ఈ ముఖ్యమైన సందర్భం భారతదేశం యొక్క ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. స్వదేశీ నౌకా నిర్మాణ సామర్థ్యాలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో దాని సముద్ర బలాన్ని మెరుగుపరుస్తుంది. ఇంపాల్ లేదా యార్డ్ 12706 అంటే ఏమిటి చూద్దాం. ఇంపాల్ ప్రాజెక్ట్ 15B యొక్క 3వ నౌక. దీన్నే మజాగాన్ డాక్యార్డ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్లో నిర్మించారు. నెక్స్ట్ వన్, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రకటించిన 54 ఉత్తమ పర్యాటక గ్రామాల జాబితాలో చోటు సంపాదించిన దోర్ద్ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ డి గుజరాత్లో ఉంది. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రకటించిన 54 ఉత్తమ పర్యాటక గ్రామాల జాబితాలో చోటు సంపాదించిన తర్వాత గుజరాత్లోని అందమైన దోర్డ్ గ్రామం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. దోర్డ్ గుర్తింపును ప్రధాని మోదీ మరియు అమిత్ షా జరుపుకున్నారు. దోర్డును ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మరి అతను గ్రామం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు సహజ సౌందర్యాన్ని కొనియాడాడు. మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులను ఆకర్షించడానికి దాని సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశంగా మార్చడానికి ప్రధానమంత్రి చేసిన కృషిని అభినందిస్తూ ఈ విజయాన్ని సంబరాలు చేసుకోవడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఇటీవల ప్రారంభించిన మొట్టమొదటి సెమీ హై స్పీడ్ ప్రాంతీయ రైల్ సర్వీస్కు సూచించిన పేరు? ఆన్సర్ ఆప్షన్ ఏ నమో భారత్. భారతదేశం యొక్క విస్తరిస్తున్న రవాణా అవస్థాపన దేశం యొక్క మొట్టమొదటి సెమీ హై స్పీడ్ ప్రాంతీయ రైలు సర్వీస్ నమో భారత్తో కొత్త శిఖరాలకు చేరనుంది. మరి ఇంతకు ముందు ర్యాపిడ్ ఎక్స్గా పిలిచే ఈ వినూత్న ప్రాజెక్ట్ ప్రాంతీయ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చే దిశగా ఉంది. మరి ఇది భారతదేశంలో ప్రాంతీయ ర్యాపిడ్ రైల్ సర్వీస్ అని కూడా దీన్ని పిలుస్తారు, RRTS. ఓకే, నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మక మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన టెస్ట్ వెహికల్ పేరేంటి? ఆప్షన్ ఏ టెస్ట్ వెహికల్ D1, TVD1 అంటారు. ఓకే, ఇంపార్టెంట్. భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక మానవ అంతరిక్ష యాత్ర కోసం ఒక చారిత్రాత్మక క్షణంలో ఇస్రో యొక్క గగన్యాన్ కార్యక్రమం కోసము రూపొందించబడిన టెస్ట్ వెహికల్ D1 ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట ద్వీపం నుండి విజయవంతంగా ప్రయాణించింది. మరి భారతదేశ అంతరిక్ష ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించిన ఈ ప్రయోగము సవాళ్లలో వాటా లేకుండా లేదు. మిషన్ లక్ష్యాలు మరియు ప్రాముఖ్యతను గురించి కూడా తెలియజేశారు. TVD1 ప్రయోగం అనేది క్లిష్టమైన మిషన్. లక్ష్యాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతరిక్షంలోకి మానవులను పంపాలనే దాని కలను సాకారం చేసుకోవడానికి భారతదేశాన్ని చేరువ చేసింది. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక 75వ ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్లో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం పబ్లికేషన్ విభాగం పాల్గొననుంది.
అయితే ఇది ఏ నగరంలో నిర్వహించనున్నారు? ఆప్షన్ ఏ అండి ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం పబ్లికేషన్స్ విభాగము ప్రతిష్టాత్మకమైన 75వ ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫేర్లో పాల్గొంటుంది. మరి ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫేర్ గురించి చూద్దాం. ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫేర్ ప్రపంచంలోని అత్యంత ప్రశంసలు పొందిన పుస్తక ప్రదర్శనలో ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా పాల్గొనే వారిని మరియు సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇది అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 22, 2023 వరకు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇటీవల సుప్రీంకోర్టు పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చట్టాల అమలులో గణనీయమైన అంతరాన్ని భారత సుప్రీంకోర్టు గుర్తించింది. అయితే పిఓఎస్హెచ్ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆప్షన్ బి అండి 2013. పని ప్రదేశాలలో ముఖ్యంగా చిన్న సంస్థలు మరియు ఇంటి పని సెట్టింగ్లలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చట్టాల అమలులో గణనీయమైన అంతరాన్ని భారత సుప్రీంకోర్టు గుర్తించింది. సాధారణంగా పిఓఎస్హెచ్ చట్టం అని పిలువబడే 2013 నాటి పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ, నిషేధం మరియు పరిహార చట్టాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించేందుకు రాష్ట్రాలు ప్రతి జిల్లాలో ఒక జిల్లా అధికారిని నియమించవలసి ఉంటుంది. అడిషనల్ క్వశ్చన్స్. భారతదేశం G20 అధ్యక్ష పదవిని ఏ దేశానికి అప్పగించింది? దేనికండి? బ్రెజిల్. 2020 G20 సమ్మిట్ తర్వాత రోజున నిఫ్టీ 50 మొదటిసారి ఏ మార్కును తాకింది? ఆప్షన్స్ అండి 20,000 మార్కును తాకిందండి ఫస్ట్ టైం. కలైంజర్, మగలీర్ ఉరుమై తొఘాయ్ అంటే మహిళల ప్రాథమిక ఆదాయ పథకాన్ని ఏ రాష్ట్రం అమలు చేస్తుంది? ఆప్షన్ బి అండి తమిళనాడు. చైనా ఓపెన్ టైటిల్ గెలుచుకున్న బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరు? ఆప్షన్ బి అండి విక్టర్ అక్సెల్సన్. నెక్స్ట్ వన్ చూద్దాం. నిపా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో మరణాలను నమోదు చేసింది? ఆప్షన్ బి కేరళ. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఏ దేశం నుండి ఒలింపిక్ క్వాలిఫైయర్స్ హోస్టింగ్ హక్కులను ఉపసంహరించుకుంది? ఆప్షన్ బి పాకిస్తాన్. పిల్లల టీకాను ట్రాక్ చేయడానికి అల్ హసన్ యాప్ను ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ యుఏఈ. ఆగస్టు 2023లో అఖిల భారత టోకు ధరల సూచిక ఆధారంగా వార్షిక ద్రవ్యోల్బణము రేటు ఎంత? ఆప్షన్ ఏ -0.52%. క్రికెట్లో ఆసియా కప్ 2023 టైటిల్ను ఏ దేశం కైవసం చేసుకుంది అంటే ఇండియా, భారతదేశం. ఆస్తి పత్రాలను తక్షణమే విడుదల చేయాలని నియంత్రిత సంస్థలకు ఏ సంస్థ ఆదేశించింది? ఆప్షన్ ఏ ఆర్బీఐ. ఢిల్లీ జీకే క్వశ్చన్ సిరీస్. ఎకాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు? ఆప్షన్ సి రీటర్ అనేటువంటి శాస్త్రవేత్త. ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు? ఆప్షన్ బి అండి యోజిన్ ఓడమ్. భారత ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు? ఆప్షన్ సి రామ్దేవ్ మిశ్రా. ఎకాలజీ అనేది ఏ భాషా పదానికి చెందినది? ఎకాలజీ. ఆప్షన్ బి గ్రీకు. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ 3 AB 2 సరైనవి అండి. చూద్దాం. ఎకాలజీ అనే పదమును యోజినోడం ప్రకృతి నిర్మాణము విధుల అధ్యయనంగా నిర్వచించారు. ఎర్నెస్ట్ హ్యాకెల్ అనే శాస్త్రవేత్త జీవులకు పరిసరాలకు మధ్య సంబంధాన్ని తెలిపే శాస్త్రముగా ఎకాలజీని నిర్వహించారు. ఇంపార్టెంట్. ఎకాలజీ అనగా అర్థం. ఆప్షన్ బి అండి ఇంటి అధ్యాయము. ఎకాలజీ గతంలో ఏమని పిలిచేవారు? ఆప్షన్స్ అండి బయోనామిక్స్ అని పిలిచేవారు. ఆసియాలోని అతిపెద్ద బర్డ్ అట్లాస్ ఏది అంటే బర్డ్ శాంక్చురీ? ఆప్షన్స్ అండి కేరళ బర్డ్ అట్లాస్. దేశంలో రాష్ట్ర స్థాయిలో ఎన్ని వేల పక్షి జాతుల్లో మొట్టమొదటి అట్లాస్ తయారు చేశారు? ఆప్షన్ డి 25,000 పక్షి జాతులతో. చివరిది, జీవవర్ణ శాస్త్రము అంశాలలో సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ డి జీవ వైవిధ్యం అనేది సరికాదు. జీవులు, జనాభా సమాజాలన్నీ కూడా ఒకే వాటికి చెందుతాయి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దసరా సందర్భంగా మంచి ఆఫర్స్ ఉన్నాయి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.
మన ఛానల్లో ఉన్న నిరుపేద నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అందజేస్తున్నామండి. అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.